దేశంలోకి మంకీ పాక్స్ పాజిటివ్ కేసెస్ ఎంటర్ అయ్యాయి. కేరళలో ఇప్పటికే 2 పాజిటివ్ కేసెస్ నమోదవటం జరిగింది. అయితే తెలంగాణ రాష్ట్రం అలర్ట్ అయ్యి ఇటు ఫీవర్ హాస్పిటల్ని నోడల్ కేంద్రంగా ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ ఫెసిలిటీస్ ఏ విధంగా ఉన్నాయి, ఎట్లాంటి ఇటు మెడికేషన్కి సంబంధించిన జాగ్రత్తలు ఏ విధంగా తీసుకుంటున్నారో తెలుసుకోవడానికి వచ్చాము. ప్రస్తుతం మనము మంకీ పాక్స్ కోసం ఏర్పాటు చేసిన ఐసోలేషన్ వార్డ్లో ఉన్నాము. ఆ వార్డ్ లోపల ఎట్లాంటి ఏర్పాట్లు ఉన్నాయో మనం ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ సూపరింటెండెంట్ శంకర్, డాక్టర్ శంకర్ గారు కూడా ఉన్నారు. సార్, మంకీ పాక్స్కి సంబంధించి దేశంలో 2 కేసులు ఆల్రెడీ నమోదయ్యాయి. సో నోడల్ కేంద్రంగా ఫీవర్ హాస్పిటల్ని తీసుకోవడం జరిగింది. అండ్ మీరు ఎట్లాంటి ప్రికాషనరీ మెజర్స్ తీసుకుంటున్నారు, ఇక్కడ ఎట్లా ఉంది ఏర్పాట్లు? అంటే ఫీవర్ హాస్పిటల్ ఆల్రెడీ కంటేజియస్ డిసీజ్ హాస్పిటల్ కనుక మేము మొదటి నుంచి కూడా ఇక్కడ మనకు ఇంతకుముందు స్వైన్ ఫ్లూ కేసెస్ కానీ, కోవిడ్ కేసెస్ కానీ, నిఫా వైరస్ కేసులు కానీ, తర్వాత మీజిల్స్, తట్టు అన్ని రకాల ఇన్ఫెక్షన్ డిసీజ్ కూడా ఇక్కడ డీల్ చేస్తారు. ఆల్రెడీ 100 సంవత్సరాల హాస్పిటల్ ఇది. ఇక్కడ ఉన్న స్టాఫ్ కూడా ట్రైన్ స్టాఫ్, వాళ్ళకు ఎలా ఇన్ఫెక్షన్ డిసీజ్ ఎలా ట్యాకిల్ చేయాలని తెలుసు. దీని కోరంటీ హాస్పిటల్ అని పేరు ఉంది. కోరంటీ అంటే క్వారంటైన్ అంటే ఐసోలేషన్. సో మా స్టాఫ్ అందరూ కూడా మేము ఆల్రెడీ సెన్సిటైజ్ చేశాము. ఆల్రెడీ స్టేట్ మొత్తం కూడా డాక్టర్లు కూడా సెన్సిటైజ్ చేశాము. ఆల్రెడీ వార్డు 7 అనేది మనము మంకీ పాక్స్ కొరకు నోడల్ సెంటర్ కనుక 18 బెడ్స్ ఫీమేల్, 18 బెడ్స్ మేల్, 36 బెడ్స్ తోటి ఈ వార్డును మేము ఆల్రెడీ సపరేట్ చేశాము. ఈ వార్డులో దానికి తగినటువంటి మందులు, తర్వాత స్టాఫ్ వేసుకోవడానికి పీపీ కిట్లు కావచ్చు, గ్లౌజ్ కావచ్చు, N95 మాస్క్ అన్ని కూడా ఏర్పాటు చేశాము. ఏదైనా కూడా ఆల్రెడీ ఇండియా లోపల 2 కేసులు ఎంటర్ అయినది. తెలంగాణ గవర్నమెంట్ అప్రమత్తమైంది. మేము ఎలాంటి కేసులు వచ్చినా ఎదుర్కోవడానికి అన్ని విధాలుగా ఏర్పాటు చేస్తాం. ప్రజలు భయాందోళన గురకావాల్సిన అవసరం లేదు. ఇది మంకీ పాక్స్ అనేది ఓల్డ్ డిసీజే, కొత్తదేం కాదు. ఇట్ స్కిన్ లీజన్స్ ఉంటుంది. తర్వాత హైలీ కంటేజియస్, అంటే ఒకరి ద్వారా ఒకరి కాంటాక్ట్ వల్ల వస్తుంది. తర్వాత ఇంకొకటి ఏంటంటే ఇది ఒక 21 డేస్ వరకు హాస్పిటల్లో ఉండాల్సి వస్తుంది. ఎందుకంటే వాళ్ళకు బాడీ లోపల సెక్రిషన్స్ కూడా ఉంటాయి కనుక. ఇది ఒకరి ద్వారా వాళ్ళు బెడ్ షేర్ చేసుకోవడంలో, రూమ్ షేర్ చేసుకోవడంలో, క్లాత్ షేర్ చేసుకోవడం, టవల్ షేర్ చేసుకోవడం వస్తుంది. ఈవెన్ సెక్షువల్ కాంటాక్ట్ కూడా వస్తుంది కనుక ఇది జాగ్రత్తగా ఉండాలి. ఒకవేళ మాకు కేసు ఏమైనా మాకు ఉంటే ఇమ్మీడియట్గా మేము ఐసోలేట్ చేస్తాము. దానికి సిమ్టమాటిక్ సపోర్ట్ ట్రీట్మెంట్తో పాటు యాంటీవైరల్ డ్రగ్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి. ప్రజలు భయాందోళనకు గురి కాకుండా ఇలాంటి లక్షణాలు ఉంటే తప్పకుండా ఫీవర్ హాస్పిటల్కి వస్తే వాళ్ళకి ట్రీట్మెంట్ చేయడం. రైట్. ఫీవర్ హాస్పిటల్కి సంబంధించి మనకి ఇక్కడ 36 బెడ్స్ మీరు ఆల్రెడీ ఏర్పాటు చేశారు. ప్రతి బెడ్కి కూడా ఆక్సిజన్కి సంబంధించిన పైప్ లైన్ కూడా ఉంది. సో వెంటిలేటర్ సిస్టము, వాళ్ళకి హెల్త్ కండిషన్ ఎంత తీవ్రత వరకు వెళ్ళే అవకాశాలు ఉంటాయి, ఏదైనా ఆర్గాన్ మీద బలంగా ఏమైనా డ్యామేజ్ చేసే ఛాన్సెస్ ఉంటాయా, ఎట్లా ట్రీట్మెంట్ ప్రాసెస్ ఎట్లా ఉంటుంది? అంటే ఇప్పుడు మనం కోవిడ్ అంత ఫాస్ట్గా ఆర్గాన్స్ ఎఫెక్ట్ కావు. కోవిడ్ ఏంటంటే రెస్పిరేటరీ ఆర్గాన్స్ ఫెయిల్ అయిపోయి ఇమ్మీడియట్గా వాళ్ళకి వెంటిలేషన్ అవసరం ఉంటుంది. కానీ ఇది యొక్క మంకీ పాక్స్ తోటి చాలా లేట్ కాంప్లికేషన్ డెవలప్ అవుతుంది. ఇనిషియల్ స్టేజ్లో ఓన్లీ స్కిన్ లీజన్సే ఉంటుంది, డీహైడ్రేట్ ఉంటాడు. కొంతమందికి ఏంటంటే రెస్పిరేటరీ ఇన్ఫెక్షన్తో పాటు అదర్ ఇన్ఫెక్షన్స్ వచ్చి కొంచెం కార్డియాక్ ప్రాబ్లమ్స్ కానీ, ఎన్కెఫలైటిస్ ఫిట్స్ లాగా వచ్చి సీరియస్ అవకాశం ఉంటుంది. కానీ మంకీ పాక్స్ తోటి డెత్ అయిన సంఘటనలు మనకు ఇప్పటివరకు హిస్టరీ లేవు. ఎందుకంటే అది ఓన్లీ ఫాస్ట్గా స్ప్రెడ్ అవుతుంది. అయినా కూడా వాళ్ళకు ఒకవేళ ఆక్సిజన్ అవసరం ఉంటే మాకు ఆల్రెడీ అన్ని హాస్పిటల్లో ఉన్న మాకు ఫీవర్ హాస్పిటల్ 330 పడకలకు కూడా 330 ఆక్సిజన్ లైన్స్ ఉన్నాయి. సెంట్రల్ ఆక్సిజన్ ప్లాంట్ కూడా ఉంది మాకు. తర్వాత వెంటిలేటర్స్ కూడా అవైలబుల్ ఉన్నాయి ఇక్కడ. సో ఎలాంటి ఇబ్బంది ఉండదు. ఒకవేళ అవసరం ఉంటే సిమ్టమాటిక్ ట్రీట్మెంట్ ఇచ్చుకుంటూ, కాంప్లికేషన్ అయితే దానికి సంబంధించిన ట్రీట్మెంట్ కూడా ఇస్తాము. ప్రస్తుతం మనకు మంకీ పాక్స్ కేసులు అయితే మాత్రం పూర్తిగా 21 డేస్లో రికవర్ అవకాశం ఉంటుంది. ఓన్లీ మెయిన్ థింగ్ ఏంటంటే స్ప్రెడ్ కాకుండా మనం చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. సార్, ఒకవేళ కొమార్బిడిటీస్ కనుక ఉండి మంకీ పాక్స్ ఎఫెక్ట్ అయితే కనుక వాళ్ళకి ఫర్దర్ ట్రీట్మెంట్ ఎట్లా ఉండే ఛాన్స్? అంటే కోమార్బిడ్ తోటి మంకీ పాక్స్ ఎఫెక్ట్ అయినప్పుడు ఏంటంటే వాళ్ళకు సెకండరీ కాంప్లికేషన్ డెవలప్ అయ్యి వాళ్ళకు బాగా మామూలుగా ఏంటంటే కార్డియాక్ ప్రాబ్లమ్స్, కిడ్నీ ప్రాబ్లమ్స్, లంగ్స్ ప్రాబ్లమ్స్, తర్వాత ఎన్కెఫలైటిస్ బ్రెయిన్ ప్రాబ్లమ్స్ వస్తాయి. సో వాళ్ళను ప్రత్యేకంగా ఉంచి ట్రీట్మెంట్ చేయాల్సి వస్తుంది. వాళ్ళకున్న సెకండరీ ఇన్ఫెక్షన్ కూడా కంట్రోల్ చేస్తూ ఈ కాంప్లికేషన్ డెవలప్ కాకుండా అవసరమైతే యాంటీవైరల్ డ్రగ్స్ కానీ, వ్యాక్సినేషన్ ఏమైనా ఉంటే కూడా ఇవ్వడం జరుగుతుంది. సో అలాంటి సంఘటనలు ఎదురైనప్పుడు కూడా అన్ని విధాలుగా మందులు అవైలబుల్ ఏర్పాటు చేసుకోవడం జరిగింది. టెస్టింగ్ సెంటర్స్ కూడా మన గాంధీ మెడికల్ కాలేజ్లో కూడా ఏర్పాటు చేసుకోవడం జరిగింది. అవసరమైతే మనం పూనా కూడా పంపిస్తాము. మనకు ఆల్రెడీ VRDL ల్యాబ్ రికగ్నైజ్డ్ ఉంది. ఓన్లీ కిట్స్ తెప్పించుకుంటే మనం టెస్ట్ చేయొచ్చు. ఏదేమైనా కాంప్లికేషన్ రాకుండా వాళ్ళకు ఐసోలేట్ చేసి సిమ్టమాటిక్ సపోర్ట్ ట్రీట్మెంట్తో పూర్తిగా తగ్గించే అవకాశం ఉంటుంది. ఇనిషియల్ స్టేజ్లో మనము ట్యాకిల్ చేసినట్టయితే 100% క్యూర్ అవుతుంది. రైట్. మనం ఒకసారి ఫీవర్ హాస్పిటల్లో చూసినట్టయితే ఇప్పటికీ మొత్తం బెడ్స్ అన్నీ కూడా ఏర్పాటు చేసి ప్రతి బెడ్కి కూడా ఆక్సిజన్ అందుబాటులో ఉండేలాగా ఈ మనకి కంప్లీట్గా పైప్ లైన్ అనేది
ప్రతి బెడ్కి కూడా అవైలబుల్ ఉండేలాగా మనకి ఇక్కడ క్లియర్గా కూడా పెట్టి ఉన్నారు. సో ఆక్సిజన్ ఫెసిలిటీ ఉంటుంది కాబట్టి ఇతర ఇబ్బందులు ఏవీ రాకుండా ఇక్కడికి వచ్చిన తర్వాత పేషెంట్ ఒకవేళ సాచురేషన్ లెవెల్స్ పడిపోవటము లేకపోతే ఇతరత్ర సమస్యలు వచ్చినా కూడా ఆక్సిజన్ సపోర్ట్ ఇచ్చి కొంత మెడికేషన్ చేయటానికి, అట్లాగే ఇక్కడున్న సిబ్బందికి కూడా పూర్తి స్థాయిలో శిక్షణ ఇచ్చి ఇప్పటికే కరోనాకు సంబంధించి ఏదైతే శిక్షణ ఉందో పీపీ కిట్లు వేసుకొని ట్రీట్మెంట్ ఏ విధంగా చేయాలి అనేది పూర్తి అవగాహన సిబ్బందికి ఉన్నది కాబట్టి ఇక్కడికి ఒకవేళ మంకీ పాక్స్ కేసులు వచ్చినా కూడా ట్రీట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాము. ప్రభుత్వము దానికి సంబంధించిన అన్ని ఫెసిలిటీస్ కూడా కల్పించింది. ఇటు మెడికేషన్కి సంబంధించిన మందుల సదుపాయాలు కావచ్చు, బెడ్స్కి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని ఏర్పాట్లతో సిద్ధంగా ఉన్నాము. ఒకవేళ పాజిటివ్ కేసెస్ కనుక మంకీ పాక్స్ నమోదైతే ట్రీట్ చేయడానికి ఫీవర్ హాస్పిటల్ సిద్ధంగా ఉంది అని చెప్పేసి డాక్టర్ శంకర్ చెప్తున్నారు. కెమెరా పర్సన్ రవితో రాధిక 10 టీవీ ఫీవర్ హాస్పిటల్.